నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని, అలాగే టీడీపీ మహిళా ఎమ్మెల్యేను కించపరుస్తూ మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నెల్లూరు వెళ్లారు. సో అక్కడ మరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. సో అసలు ఇందుకు ఆయన ఏం మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్లారు. ఆయన స్పీచ్ మీరు కూడా వినే ఉంటారు. కానీ ఒకటి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఒకటి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలను అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఆయన పరామర్శిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి కూడా మాట్లాడారు. అది మీకు వినిపిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి, ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగల కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే సో రోజా గారిని అన్నారు, అలాగే విడుదల రజనీ గారిని అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇదే షర్మిల గారిని, విజయమ్మ గారిని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు మైకుల ముందుకు ఆయన ఎందుకు రాలేదు? ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ని? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆయనకి ఇవాళ కొత్తగా ప్రజాస్వామ్యం, మహిళలను అండం, చాలా హేయమైన చర్యలు, ఇలాంటి మాటలు వచ్చాయి. మనం అడుగుతున్నామండి, మరి చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడినప్పుడు ఈయనకి అప్పుడు మహిళలు గుర్తురాలే? అప్పుడు మరి మీ ఎమ్మెల్యేలే మాట్లాడారు కదా, అది హేయంగా అనిపించలేదా? అప్పుడు అనిపించాలి కదా. మరి రోజా ఎలాంటి గెస్చర్స్ ఇచ్చింది అనిత గారి గురించి, మరి అప్పుడు మీకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి అదేవిధంగా మీరు అంటున్నారు రోజా గారి గురించి అన్నారు, మరి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఎంత అంటే ఆ మాటలు మనం ఉచ్చరించలేము, అట్లాంటి మాటలు మాట్లాడాడు. అక్క వరుస ఏదో అవుతుంది, ఆవిడ చెల్లి వరుస. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు? తన సొంత చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. చెల్లెలు ఒక పసుపు చీర కట్టుకుంటే దాని మీద ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలుసు. ఆవిడ ఒక శుభకార్యానికి, ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ఒక శుభకార్యం కాబట్టి ఎవరన్నా పసుపో, ఎరుపో, ఆకుపచ్చ ఇలాంటి రంగులే కట్టుకుంటారు, అందరికీ తెలుసు. అలాంటి చీర కట్టుకుని వెళ్ళారు ఆవిడ. దాని మీద నువ్వు మాట్లాడావు. తర్వాత నీ చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయించావు నువ్వు. అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని మాట్లాడించావు. ఆ మాట్లాడడంలో వర్రా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారో మీకు తెలుసు. అదేవిధంగా మరి ఇప్పుడు ఒకవేళ షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అప్పుడు విజయమ్మ గారిని కూడా అన్నట్టేగా. మరి ఆ రోజు నీకు గుర్తు రాలేదా నీ తల్లి చెల్లి? ఇప్పుడు నీకేంటి సడన్గా రోజా గారి మీద ప్రేమ వచ్చేసింది? తప్పుగా అంటలేదు, ఒక అన్నగారుగానే అనుకుందాం, మనం వేరే భావనలు మనకు అవసరం లేదు. ఇప్పుడు రోజమ్మ గారి క్యారెక్టర్ గురించి ఆయన ఎవడో మాట్లాడారు. మరి ముందు నువ్వు అసలు ప్రసన్న కుమార్ రెడ్డిని ఇవాళ పరామర్శించకుండా ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండాలంటే, ప్రసన్న కుమార్ రెడ్డి తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను, తెలుగుదేశం ప్రశాంత్ రెడ్డి గారిని అలా అండం సబబు కాదు అని ఉంటే ఖచ్చితంగా ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ నగరిలో తెలుగుదేశం ఆయన చేతప్పుడు క్షమాపణ చెప్పించమని అడిగే హక్కు ఆయనకు వస్తుంది. అదెవడు కాదంట. అదేవిధంగా హారిక గారి గురించి మాట్లాడాడు ఆయన. హారిక గారు వెళ్ళిపోయిన మనిషి మళ్ళా వెనక్కి వచ్చి హారిక గారు వాళ్ళ ఆయన పోలీసుల్ని బూతులు తిడితే అప్పుడు జరిగింది. అంటే మీ వాళ్ళు బూతులు నువ్వు అసలు మీరు బూతులు మాట్లాడతారు, మీ వాళ్ళ చేత మాట్లాడిస్తారు, మీ మహిళా కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడతారు. అంటే ఆయన పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఆపోజిట్ వాళ్ళకు ఒక న్యాయం. అంటే మహిళలందరూ సమానం కాదంటారా? కాదు, వాళ్ళ మహిళ బూతులు మాట్లాడినా వాళ్ళ మహిళలే. పక్క పార్టీలో ఉండే మహిళలు మంచిగా ఉన్నా వాళ్ళ మహిళలు కాదు. మీకు అర్థమైందా? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా నేను ఇది కనుక్కున్నాను, నగరిలో రోజమ్మ గారిని ఇలా అనేశారు, ఎందుకంత ప్రేమ వచ్చేసింది మీకు సడన్గా?
అంటే ఏమీ లేదండి, ఒక ఇష్యూ కావాలి. ఇవాళ వైసీపీకి మాట్లాడటానికి ఏమీ అంశాలు లేవు. ఇప్పుడు లేకపోతే రోజా కొత్తగా ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు ఆవిడ? ఇప్పుడు కొత్తగా జరిగింది ఈ మార్ఫింగ్లు ఇవన్నీ కూడా స్ట్రాటజీలండి. ఇవన్నీ కూడా వైసీపీ స్ట్రాటజీలు. మీకు కావాలంటే గమనించుకోండి. ఎప్పటి నుంచి మొదలైంది? మద్యం కుంభకోణం మొదలైన దగ్గర నుంచా, లేకపోతే వేరే కేసులు మొదలైనప్పటి నుంచా, లేదు ఆడుదాం ఆంధ్ర స్కామ్ మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చాక? మీరు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా దాని వెనకాల ఒక స్కెచ్ ఉంటుంది. అందుకని ఇవాళ రోజా వచ్చి పాప ఏడ్చేసింది, పోనీ ఎవరికైనా సింపతి వచ్చిందా? పోనీ మీరు నేను మాట్లాడద్దు. ఒక్కళ్ళైనా రోజా గారికి సపోర్టుగా ఒక మహిళా కార్యకర్త వచ్చి మాట్లాడిందా ఈ రోజు వరకు? వైసీపీ వాళ్ళే. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మహిళకి వాసిరెడ్డి పద్మ గారే చెప్పారు కదండి, మహిళకి అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే ఈవెన్ అసలు పట్టించుకునే పరిస్థితి కూడా ఆ టైంలో లేదు. నాకు ఇవన్నీ కాదు, డబ్బులు వచ్చే పని ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. అంటే ఆయనకి డబ్బు యావ తప్ప ఇంకోటి లేదని అర్థం అవుతుందిగా. ఇవాళ లిక్కర్ స్కామ్ గురించి చూస్తే 11 కోట్లు రాజకేశ్ రెడ్డిది కాదు, మరొకరిది కాదు. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలీదు. అదేవిధంగా అసలు ఇక్కడ విషయం ఏంటంటే, ఇవాళ రోజా ఇష్యూ వీళ్ళు ఎందుకు పెద్దది చేస్తున్నారంటే, ఇవన్నీ బయటకు వస్తాయి కదా, తెలుగుదేశం మహిళలను అన్నవన్నీ బయటికి రాకుండా చేయడానికి. ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ మొత్తం 6 ఏళ్లలో మీరు తీసుకుంటే వాళ్ళు ఏ రకంగా మహిళలను అన్నారు, అనిపించారు, పవన్ కళ్యాణ్ గారి భార్యను ఏమన్నారు, ఆయన పెళ్ళిళ్ళ గురించి ఏం మాట్లాడారు, వాళ్ళ పిల్లల గురించి ఏం మాట్లాడారు, పోసాని కృష్ణమురళి ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. సో ఇవన్నీ కప్పిపెట్టడానికి, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు రోజా ఇష్యూ, ఈ హారిక ఇష్యూ, రజనీ ఇష్యూ తీసుకొచ్చారు. సో మీరు అన్నట్టు ఇప్పటికీ వైసీపీ అంటేనే బూతుల పార్టీ అని ఒక ముద్ర పడిపోయింది. సో దాన్ని కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద రుద్దేందుకు జరిగే ప్రయత్నం అంటారా? కరెక్ట్ గా చెప్పారు. అంటే మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా సరళమైన భాష, సుందరమైన భాష మాట్లాడతాము, మీరే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పటానికి అంతే. గాలి భానుప్రకాష్ గారు మాట్లాడిన దాంట్లో ఇవాళ ఒక పదం మిస్ అయింది. యాక్చువల్లీ ఆ పదం యాడ్ చేస్తుంటే ఇంత గొడవ రాదు. అది సరే, మీరు తీసుకుంటే ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఎవరు హేమమాలిని, తర్వాత ఇంకా చాలామందిని, నాట్యగత్తెలు, ఇలా అంతా. సో అలాంటి వాళ్ళని లోక్సభలోనే మాట్లాడారు కొంతమందిని. అంటే సినిమా వాళ్ళు, మీరు నాట్యం చేసేవాళ్ళు అన్నట్టుగా. మోపనారు ఇంట్లో పెళ్ళికి ఎవరో డ్యాన్స్ చేశారండి, నాకు గుర్తులేదు, హేమమాలిని ఎవరో. అంటే అంత చీప్గా మాట్లాడారు. అందుకని ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నది ఏం లేదు. ఇప్పుడు రోజా గారు కొత్తగా వచ్చేసి ఏడ్చేసి, ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తే, మీరు కావాలంటే ఆవిడ ఏడ్చిన వీడియో కింద కమెంట్స్లో ఒక్కళ్ళు ఆవిడకి సపోర్ట్గా మాట్లాడితే, ఒక్కళ్ళు మీరు చెప్పండి నాకు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూపిద్దాం అది. అవునండి మీరు చెప్పింది కరెక్ట్, మీ చెల్లెల మీద చాలా సానుభూతి ఉంది, మీకు సొంత చెల్లెల మీద ఎలాగా లేదు, సొంత చెల్లెలను ఎలాగా పంపించేశారు, ఇప్పుడు పైగా అదేంటి సరస్వతి పవర్ షేర్స్ పాపం మీరు నెగ్గారు, మీకు అది కూడా మీ వాళ్ళందరూ పెద్ద పండగ చేసుకున్నారు. మీ కుటుంబానికి సంబంధించిన మీ అన్నా చెల్లి మధ్య ఉండే సంబంధాన్ని కూడా వాళ్ళు పెద్దగా వాళ్ళు ఏంటి బాగా ఆనందోత్సాహాలతో వాళ్ళు పండగలా చేసుకున్నారు కదా, దాని మీద పెద్ద రివ్యూలు ఇచ్చుకుని. కాబట్టి నీ కుటుంబం గురించి ఆలోచించు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముందు రోజా గురించి, నువ్వు రజనీ గురించి, హారిక గురించి మాట్లాడటం కాదు, గతంలో మీ కళ్ళెదురుగుండా జరిగిన వాటికి మీరు నోరు విప్పితే అప్పుడు దీని మీద మీకు మాట్లాడే అర్హత ఉంటుంది అని మనం చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.